ओम श्रीकृष्ण परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अतः प्रथमोऽध्यायः अर्जुन विषाद योगः। 18వ శ్లోకం। द्रुपदो द्रौपदेयाश्च सर्वसः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मः पृथक् पृथक्। నిఘంటు ద్రుపదః చ ద్రుపద మహారాజును, ద్రౌపదేయాః చ ద్రౌపది యొక్క కుమారులు 5గురును, మహాబాహు గొప్ప బాహువులు కలవాడైన సౌభద్రః అభిమన్యుడును, సర్వసహ అన్ని వైపుల నుండి పృథక్ పృథక్ వేర్వేరుగా శంఖాన్ శంఖములను దద్ముహు పూరించిరి. ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క 5గురు పుత్రులు భుజబలశాలి సుభద్రాపుత్రుడు అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిరి. ఇక్కడ పాంచాలదేశపు రాజు ద్రుపదుడు పాండవ ధర్మపత్ని అగు ద్రౌపదికి తండ్రి. ఇతనికి ద్రోణాచార్యుని యందు బద్ధవైరము ఉన్నది. అలాగే ద్రౌపదేయులు పాండవుల వలన ద్రౌపదికి జన్మించిన 5గురు కుమారులు వరుసగా ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు. వీరిని ఉప పాండవులు అని కూడా అంటారు. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోదగిన మహావీరుడు సౌభద్రుడు. సుభద్రార్జునులకు జన్మించిన వాడు మహావీరుడు శ్రీకృష్ణుని మేనల్లుడు. ఈ మహావీరులందరూ పాండవ సైన్యంలో చేరి ఉన్నారు. వీరందరూ ఒక్కచోట చేరడం వల్ల అనేక మంది సూర్యులు ఒక్కచోట చేరినంతగా శోభాయమానంగా ఉంది. వీరందరికీ శ్రీకృష్ణుడు పార్థసారథిగా ముందుండి నాయకత్వం వహించడం మరొక విశేషం. వీరందరూ తమ ఉత్సాహాన్ని ప్రకటిస్తూ వారి వారి శంఖాలను వేరువేరుగా పూరించిరి. వ్యూహానుసారము వీరందరూ సైన్యానికి నలుదిక్కులుగా ఉండడం వలన వారి శంఖధ్వనులు అన్ని దిక్కుల నుండి మేఘగర్జనుల వలె వినిపించాయి. సంజయుడి విధంగా పాండవ వీరుల గురించి చెప్పుకుపోతూ ఉన్నారు. ధృతరాష్ట్రుని ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంజయుడు ధృతరాష్ట్రుని పృథ్వీపతే అంటూ సంబోధించారు. పృథ్వీ అనగా భూమి. ప్రాణికోటి భూమిని 8 విధాలుగా హింసించిన వారిని క్షమిస్తుంది, సహనంతో భరిస్తుంది. అలాగే కురురాజా, నీవు పృథ్వీపతివి. భూమి వలనే నీవు కూడా ఇంకా జరగనున్న హింసాత్మకమగు యుద్ధ సంఘటన వలన భూదేవి వలనే భరించవలసి ఉంటుంది అని సూచనప్రాయంగా సంజయులు వారు ఈ సంబోధనలో హెచ్చరించడం జరిగింది. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై. జై భగవద్గీతకు జై. కృష్ణార్పణం.